మన కంట్రీలో ఏదైతే మిలిటరీ ఎట్లా పనిచేస్తుందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. బయట నుంచి ఎవడన్నా శత్రువు వచ్చిందంటే ఇమ్మీడియట్లీ చంపేయాలి. ఆ ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బతకలేము. ఎందుకంటే లక్షల వైరస్లు బ్యాక్టీరియాలు మన బాడీలో తిరుగుతూనే ఉంటాయి. దాంట్లో కొన్ని హార్మ్ఫుల్, మిగతా అంత హార్మ్ఫుల్ కాదు, అంత డేంజర్ కాదు. అయితే మరి బాడీ ఎట్లా గుర్తుపడుతుంది అవి శత్రువులు అనేది? అంటే ఆ సిస్టమ్ ఎలా తయారు చేసింది, మనకు పుట్టినప్పుడు చాలాసార్లు వ్యాక్సిన్స్ అన్ని తీసుకుంటాం. అంటే మనం ఆల్రెడీ ఇదివరకు గుర్తించిన రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చిన్నపిల్లలకు ముందే పరిచయం చేయడం. ఇగో ఇది శత్రువులు, రేపు ఏదైనా వస్తే దీన్ని చంపేయాలనేది బాడీ ఇమ్యూన్ సిస్టానికి పరిచయం చేయడాన్నే వ్యాక్సినేషన్ అంటారు. అంటే ఆ రోగానికి సంబంధించిన వైరస్నే కొంచెం మోతాదులో ఎక్కిస్తారు వ్యాక్సినేషన్. సో దట్ బాడీ ఏం చేస్తుందంటే ఓహో ఇది శత్రువా అని ఆ శత్రువుకు సంబంధించిన సైన్యాన్ని తయారు చేసుకుంటుంది బాడీ. దాన్నే యాంటీబాడీస్ అంటారు. మీరు వినే ఉంటారు యాంటీబాడీస్. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. యాంటీబాడీస్ అంటే ఆ శత్రువుని చంపడానికి సైన్యాన్ని తయారు చేసుకోవడం. ఒక్కోసారి ఏమైందంటే సరే చిన్నప్పుడు పిల్లలకి ఇస్తాం అట్లాంటి రోగాలు, కానీ కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ఈ మధ్యన. వాటికి మనం వ్యాక్సినేషన్ ముందు నుంచి తయారు చేసుకోలేము, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఎట్లాంటి శత్రువు అది. ఈ మధ్యన కోవిడ్ అట్లాంటిదే, ఫస్ట్ టైం వచ్చింది, మనకు తెలియదు, చాలా మందికి అటాక్ అయింది. సో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ శత్రువుని కూడా చంపేసే శక్తి ఉంటుంది. బట్ కొందరికి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి మనకు అటాక్ అవుతుంది. సో అందుకే ఫటాఫట్ ఆ శత్రువు ఎవరు అనేది సైంటిస్టులు గుర్తించి దాని ఒక వ్యాక్సినేషన్ తయారు చేస్తారు. అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకుంటే బాడీలో యాంటీబాడీస్ తయారయ్యి ఇకపై మళ్ళీ ఎప్పుడైనా వైరస్ వస్తే చంపడానికి రెడీగా ఉంటుంది. అది అన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ అంటే. అలా ప్రతి రోగాన్ని ఎప్పటికప్పుడు చంపడానికి ఉండే సిస్టమ్, జస్ట్ లైక్ మన కంట్రీలో మిలిటరీ పనిచేసినట్టుగానే ఉంటుంది. మనం మరి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్స్ అట్లాంటివి తీసుకుంటాం. ఏంటంటే ఇమ్యూన్ సిస్టమే మెయిన్, కానీ దానికి అసిస్ట్ చేయడానికి, దోహదపడడానికి మాత్రమే మనం ఈ కెమికల్స్ అంటే ఈ టాబ్లెట్స్ అవి తీసుకొని దానికి హెల్ప్ చేస్తాం తప్ప అది కాకుండా డైరెక్ట్గా మెడిసినే వెళ్ళి బాగు చేస్తుంది అనేది కాదు. అసలు మెడిసిన్కి అంత శక్తి లేదు, బాడీ ఇమ్యూన్ సిస్టానికి ఉన్నంత శక్తి దేనికి లేదు. అందుకే మనం ఎప్పటికప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. శ్రీరాములు గారు 12 ఏప్రిల్ 1962లో జన్మించారు. అప్పటి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. తను కూడా హెచ్సిఎల్లో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ కాలనీకి 1996లో వచ్చి ప్లాట్ నంబర్ 352 9A స్ట్రీట్లో నివాసం ఉంటున్నారు. వీరు ఈరోజు మన మధ్యన 62వ జన్మదినం. పి దేవేంద్ర ప్రసాద్ గారు. దేవేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్. పిడి ప్రసాద్, దేవేంద్ర ప్రసాద్, ఆల్ ద సేమ్ ఐ థింక్. ఓకే. పిడి ప్రసాద్ గారు 10 ఏప్రిల్ 1957లో నరసాపురం, వెస్ట్ గోదావరి డిస్టిక్లో జన్మించారు. వీరు కూడా హెచ్సిఎల్లో 35 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. 2011 మన కాలనీకి వచ్చి 242 6S స్ట్రీట్లో ఉంటున్నారు. వారు ఈరోజు మన మధ్యన 67వ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. యాకయ్య గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యాకయ్య గారు 19 ఏప్రిల్ 1960లో జన్మించారు. కే సముద్రం, వరంగల్ డిస్టిక్లో. వీరు కూడా హెచ్సిఎల్ 30 సంవత్సరాలు సర్వ్ చేశారు. 1997 మన కాలనీకి వచ్చి 137 ప్లాట్ నంబర్ 5S స్ట్రీట్లో ఉంటున్నారు. వీరు మధ్యన 64వ జన్మదినం జరుపుకుంటున్నారు. 64th బర్త్డే. రవిశంకర్ గారు కూర్చోండి. రవిశంకర్ గారిది ఈరోజు ఒక ప్రత్యేక ఇది ఉందండి. వీరు 16 ఏప్రిల్ 1949లో జన్మించారు. ఈ నెల కరెక్ట్గా వారికి 75వ జన్మదినం, అంటే ప్లాటినం జూబ్లీ. అయితే రవిశంకర్ గారు ఏమంటారంటే ఈ బర్త్డే అంత కరెక్ట్ కాకపోవచ్చున్నది, ఏదో రాశారు అప్పుడు, నేను దీనికి ప్రాముఖ్యత ఇవ్వను. అయితే నేను పెళ్లి చేసుకున్న రోజు ఉంది, అది కూడా ఏప్రిలే, అది 10th ఏప్రిల్ 1974. అనుకోకుండా వాళ్ళ పెళ్లి రోజు గోల్డెన్ జూబ్లీ అవుతుంది, అంటే ఇప్పుడు 50 years కంప్లీట్ అయింది. సో దానికే ప్రాముఖ్యత ఇస్తాను నేను, అదే నాకు ముఖ్యమని చెప్తూ ఉంటారు. ఈ గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడానికి దురదృష్టవశాత్తు ఆయన లైఫ్ పార్ట్నర్ లేరు, మేడం ఈ లోకంలో లేరు. అది ఎప్పుడు తాను చెప్తూ బాధపడుతూ ఉంటారు.
అవన్నీ గుర్తు చేసుకుంటూ, అందుకే నాకు అదే ముఖ్యము, నా బర్త్డే ముఖ్యం కాదు, ఈ విషయం చెప్పండి నా పెళ్లి రోజు గురించి అంటే అది నేను మీ ముందు ఉంచుతున్నాను. సో వీఆర్ వెల్కమ్ సార్ రవిశంకర్ గారు. మీకు ప్లాటినం జూబ్లీ బర్త్డే అండ్ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డేకి మా అందరి తరపున శుభాకాంక్షలు. వీరు విజయవాడలో జన్మించారు. వీరు కూడా HCL లో 26 సంవత్సరాలు పనిచేశారు. 2006 మన స్ట్రీట్ నంబర్ 7N లో 225 ప్లాట్ లో ఇల్లు నిర్మించుకొని మనతో నివాసం ఉంటున్నారు. వీరు ఈ రోజు ముందే చెప్పినట్టుగా 75వ జన్మదినం మన మధ్య జరుపుకుంటున్నారు. వెల్కమ్ రవిశంకర్ గారు. థ్యాంక్ యూ. పుష్పగుచ్చంతో సత్కరించడానికి ఆంజనేయులు గారిని ఆహ్వానిస్తున్నామండి. పిడి ప్రసాద్ గారిని శాలువతో సత్కరించడానికి రామరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. పిడి ప్రసాద్ గారిని పుష్పగుచ్చంతో సత్కరించడానికి విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. యాదయ్య గారిని శాలువతో సత్కరించడానికి మూర్తులు గారిని ఆహ్వానిస్తున్నాం. రండి శ్రీమతి యాకయ్య గారు, రండి. మీ వారిని పుష్పగుచ్చంతో సత్కరించండి మేడం. రవిశంకర్ గారిని శాలువతో సత్కరించడానికి గంగాధర్ రావు గారిని ఆహ్వానిస్తాం. जन्मदिनमिदं ऐ प्रिय सखे, जन्मदिनमिदं ऐ प्रिय सखे, शन्तनोतु ते सर्वदा मुदं, शन्तनोतु ते सर्वदा मुदं, प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी, ईश्वर सदा त्वां च रक्षतु, ईश्वर सदा त्वां च रक्षतु, पुण्यकर्मणा कीर्तिमर्जय, पुण्यकर्मणा कीर्तिमर्जय, जीवनं तव भवतु सार्थकं, जीवनं तव भवतु पुण्यकर्मणा कीर्तिमर्जय, जीवनं तव भवतु सार्थकं, जीवनं तव भवतु सार्थकं, भवतु सार्थकं, भवतु सार्थकं. ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు రవిశంకర్ గారికి, అలాగే మిత్రుడు యాకయ్య, అలాగే అన్నయ్య గారికి, మరి నేను కూడా ఈ పుట్టినరోజు డాష్ ఉండటము అందరి ముందు మన పెద్దలైనటువంటి కాలనీ సంక్షేమ సంఘం సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకోవడం నా అదృష్టం అని భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలైనటువంటి ముందుగా వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు. అట్లాగే రవిశంకర్ అన్న గారి ఒక చిన్న కోరిక మేరకు వారి మ్యారేజ్ డే 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు ఇక్కడికి వేయించేసినటువంటి సీనియర్ సిటిజన్ సభ్యులైనటువంటి పెద్దలకు పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, అలాగే కాలనీ సభ్యులు మరియు నాతోటి కాలనీ మహిళలు కొలీగ్స్ అందరికీ పేరు పేరున మరి చిన్నారులకు కూడా ఈ పుట్టినరోజు వేడుకలలో పాలు పంచుకొని నన్ను ఈ విధంగా మన ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన కాలనీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం వారికి కూడా పేరు పేరున అందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. ప్రతి నెల మనకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం మంచి ఉద్దేశం ఏర్పరిచినటువంటి సంక్షేమ సీనియర్ సిటిజన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కార్యక్రమంలో మన సీనియర్ సిటిజన్ వాళ్ళకి
సంక్షేమ సభ్యులైనటువంటి మన భూపాలరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగేంటంటే గత 2019లో మనం ఫేస్ చేసినటువంటి ఏదైతే కరోనా గురించి మన ఆరోగ్యాలు ఎలా ఉంచుకోవాలి అనే చక్కటి సందేశాన్ని తను ఒక వీడియో టిప్స్ పైన చూపించడం కూడా వారికి మన కాలనీ సంక్షేమం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి పోతే ఈ పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా ఇంత మన కాలనీ సభ్యులైనటువంటి నా కన్నా పెద్దవాళ్ళ ముందు జరుపుకోవడం కూడా నాకు మరీ మరీ సంతోషదాయకంగా ఈరోజు ఏర్పరిచినటువంటి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబో రోజులు కూడా ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి వారి మరీ మరీ వేడుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సంక్షేమం వారికి, సీనియర్ సిటిజన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ బర్త్డే శుభాకాంక్షలు. నా పేరు సభ్యులు నలుగురు. ఫస్ట్ రవిశంకర్ గారు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతాం. ఎల్లప్పుడూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని తెలుసుకున్నాం. అలాగే యాకయ్య గారు, అలాగే నా పేరు దేవంత ప్రసాద్, అలాగే శ్రీరాముడు గారికి అందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు, సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ నా నమస్కారములు. ఇలాగ వచ్చి మమ్మల్ని దీవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంతమంది అవుతున్నారు అంతమందికి బర్త్డే శుభాకాంక్షలు చేస్తున్నారు. వాళ్ళకే కమిటీ సభ్యులకి నా ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన సీనియర్ సిటిజన్లు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. పుట్టినరోజు ఇంత ఘనంగా చేస్తున్నారు కాబట్టి మీ ఎన్నడూ మర్చిపోలేని రోజు ఇది. ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్ శ్రీమూర్తులు కానీ, విజయ్ కుమార్ కానీ, వీళ్ళందరికీ, సత్యరెడ్డి కానీ అందరికీ ధన్యవాదాలు. అదే నాతోటి బర్త్డే చేసుకున్నటువంటి శ్రీరాములు వారికి, ప్రసాద్ గారికి, రవిశంకర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సభను అలంకరించినటువంటి యాసీనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీళ్ళు నలుగురు కూడా మాకు కొంచెం బాగా తెలిసిన వాళ్ళేను. వీళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ నలుగురు కూడా హెచ్సిఎల్ నుండి వచ్చిన వాళ్ళేను. ఎందుకంటే నేను కూడా హెచ్సిఎల్ నుండి కాబట్టి అదొక రకం ఆనందం, ఇమోషనల్. మన నలుగురు వాళ్ళే కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను. నీకు చిన్న హ్యాపీ బర్త్డే. శుభ జన్మదినం తుభ్యం, శుభ జన్మదినం తుభ్యం, శుభ జన్మదినం తుభ్యం. సకలం సఫలం భూయా, సకలం సఫలం భూయా, సకలం చ శుభం భూయాత్, సకలం చ శుభం భూయాత్. హ్యాపీ బర్త్డే టు యూ ఆల్, హ్యాపీ బర్త్డే టు యూ ఆల్. May God bless you, may God bless you with health, wealth, happiness and longevity. పుట్టిన రోజు జేజేలు పెద్ద అప్పలు, మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అది మా కోరిక. అలా అని దేవుణ్ణి ప్రార్థిద్దాము, అందరినీ చల్లగా కాపాడాలని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ చెప్పాను. పెద్దలందరికీ నమస్కారాలండి. ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు. మా సోదరుడు ఒక్కడే శ్రీరాములు, కొంచెం 2-3 నెలలు పెద్దవాడు, వాళ్ళంతా పెద్దవాళ్ళు. మీ అందరికీ ఆ దేవుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ నలుగురికి. అదేవిధంగా వీళ్ళకే కాకుండా మనందరం కూడా వారితో పాటు బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సార్. 2 విషయాలు చెప్దాం అనుకున్నాను సార్. మనం సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, అంటే యాక్చువల్గా సీనియర్ సిటిజన్ అంటే పద్దాకి ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది. ఏ కార్యక్రమంలో చూసినా, వెల్ఫేర్ సొసైటీకి చూసినా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్సే కనపడుతూ ఉంటారు. ఈ రోజు ఎక్కడ చూసినా అంత మన సీనియర్ సిటిజన్. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ సిటిజన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం అండి. మై సెల్ఫ్ సంజీవ్ కుమార్ అండి. నేను రవిశంకర్ గారి టెనెంట్. సార్ బదులు నేను మాట్లాడతాను. అని నేను ఎప్పుడు అంకుల్ అని పిలుస్తుంటాను. జస్ట్ లైక్ వారి అబ్బాయి లాగానే ఉంటాను నేను. వాళ్ళు చాలా బాగా చూసుకుంటాను. లాస్ట్ 1.5 2 years నుంచి అక్కడే ఉంటున్నాం. ఈవెన్ నేను కొత్త ఫ్లాట్ తీసుకున్నా కూడా సో మా అటాచ్మెంట్లో నేను ఇంకా ఇల్లు వదిలిపెట్టలేదు. ఆల్రెడీ ఖాళీ చేస్తాను అనుకుని మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద అటాచ్మెంట్ ఆఫ్ రవిశంకర్ గారు పెద్దవారు. సో ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఈ బర్త్డే జన్మదిన జరుపుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. ఇంతకుముందు 2-3 సార్లు చెప్పేవారు అంకుల్ ఎప్పుడు మా దగ్గర జరుగుతుంది, మీ సార్ రండి ఒకసారి చూడండి అనేవాళ్ళు. సో ఫస్ట్ టైం నేను అనుకోకుండా ఇంట్లో ఉన్నాను. సడన్గా ఇప్పుడు ఫోన్ చేయగానే వెంటనే వచ్చాను. నాకు వచ్చిందాక తెలియదు అంకుల్ బర్త్డే అని. ప్రోగ్రామ్ ఉంది రండి అంటే ప్రోగ్రామ్ అనుకున్నాను. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అంకుల్ అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అందరి ఆనందం అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన సోదరులు నలుగురు కూడా రవిశంకర్ గారికి, యాకే గారికి, పీడి ప్రసాద్ గారికి, అలా శ్రీరాములు గారికి మనందరి తరఫున నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి కూడా ప్రతి నెల అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి నెలలో ఆయా నెలలో జన్మదిన కార్యక్రమం కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీరాములు గారికి, ప్రసాద్ గారికి, యాకయ్య గారికి, రవిశంకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాలనీ సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ కూడా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అల్పాహారాన్ని అరేంజ్ చేశారు. అందరు స్వీకరించి వెళ్ళవలసిందిగా మనం ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.